దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా గడిచిన కాలమంతా యేసు ప్రభు తన శిలువ రక్తపు నీడలో మనందరినీ దాచుకున్నారు. కాబట్టే ఈ ఉదయకాలంలో మనం సజీవుల లెక్కలో ఉన్నాం. గడిచిన రాత్రి ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి వెళ్ళి ఉండవచ్చు. వారికి ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో నిర్ణయాలు, ఎన్నెన్నో ఆశలు ఉండి ఉండవచ్చు. కానీ వారితో ఇక గడిచిన రాత్రితో వాళ్ళ జీవితము ఈ లోకం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఈ ఉదయకాలంలో నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే ఈ మన చుట్టూ జీవిత గమనంలో ఎంతోమందిని మనం ప్రభావితులము చేయగలము. ప్రియులారా, ఈ జీవితము ఒక గమనము, ఒక ప్రయాణము. మనము ఆరంభించిన ఆ తేదీ, ఆ గడియ నుండి ప్రభు ఏ రోజు ఏ సమయంలో ఈ లోకం నుంచి మనల్ని పిలవబోతున్నారో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎంతోమందితో మనం తారసపడుతూ ఉంటాం. మన ప్రభావం ఎంతోమంది మీద ఉంటుంది, ఎంతోమంది ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కానీ ఆ ప్రభావం వల్ల వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుందా? వాళ్ళ జీవితాన్ని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చేలా చేస్తుందా? లేదా మన ప్రభావం వారి మీద పడడం వల్ల మన జీవితమే సరిగా లేదు కాబట్టి వాళ్ళ జీవితాన్ని కూడా ప్రభువు నుండి దూరంగా చేసేదిలాగా ఉందా? ఈ ఉదయకాలంలో మన జీవితం ఎలా ఉందో, మన జీవితం సరిగ్గా ఉంటే మన జీవితంతో సంబంధాన్ని కలిగిన వారందరి మీద కూడా మనం చూపే ప్రభావము ప్రభు దగ్గరికి వాళ్ళను మారుస్తుంది. ప్రియులారా, అందుకని యేసుప్రభు జీవితాన్ని చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చిన్న బిడ్డలందరినీ కూడా నా దగ్గరకు రానివ్వండి. అక్కడ యేసుప్రభు చుట్టూ ఎంతమంది నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లులు చిన్న బిడ్డల్ని ప్రభు వారిని ఆశీర్వదిస్తే బాగుండని తీసుకొని వస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, రానివ్వండి వాళ్ళని. అలాంటి మనస్సు కలవారిదే పరలోక రాజ్యము. చిన్న బిడ్డలతో మాత్రమే ప్రభు తన ప్రభావాన్ని చూపించారా? వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి ఎప్పుడు నేను చిన్న బిడ్డల లాంటి వారితోటే నేను ఉంటానన్నారా? లేదు ప్రియులారా, ధనవంతులతో కూడా ప్రభు తన ప్రభావాన్ని చూపించారు. ఒక ధనవంతుడు వచ్చి, ప్రభువా నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏమి చేయాలి అంటే, నువ్వు ధనాశలో ఉన్నావు, నువ్వు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేవు, నువ్వు నీ జీవితం వ్యర్థమని మాట్లాడలేదు ప్రియులారా. అంత ధనాశలో ఉన్న ఆ ధనవంతుడికి, యవ్వనుడికి కూడా ప్రభు సత్యాన్ని నేర్పిస్తున్నారు. అతని మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ప్రభువైతే తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. దాన్ని ఎలా వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకే వదిలేస్తున్నారు. తన శిష్యులతో తన పొందబోయే శ్రమలను గురించి, తన పొందబోయే మరణం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రియులారా, కొన్నిసార్లు మనమైతే జరగబోయే నష్టం తెలిసినా కూడా దానికి ఏదో మంచి కల్పించి మంచిగా మనం ఉన్నట్లు మనం నటిస్తాం. ప్రభువు తన జీవితంలో ఎప్పుడు కూడా నటించలేదు. ఉన్నది ఉన్నట్టుగా తన శిష్యులకు చెప్తూ ఉన్నారు, నేను కొరడాల దెబ్బలు అనుభవించాలి, నేను శ్రమలను అనుభవించాలి, నేను మరణాన్ని అనుభవించాలి, కానీ నేను తిరిగి లేస్తాను, నేను మృత్యుంజయుడని అవుతాను. ప్రియులారా, ఇవన్నీ చెప్తున్నారు. ఇవంతా ప్రభావాన్ని చూపించినప్పుడు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో తన జీవిత ఉద్దేశము చాలా బాగా ప్రభు ఎరిగి ఉన్నారు. అందుకనే చూడండి, ప్రభువు తన ప్రభావాన్ని ఎంతగా ఈ లోకంలో తనొక మానవుడిగా జీవించినప్పుడు ప్రతి క్షణము కూడా ఎవరెవరితో ప్రభు కలిశారో వారందరికీ కూడా సత్యాన్ని మాటల ద్వారా, క్రియల ద్వారా, ఉదాహరణల ద్వారా, ఉపమానముల ద్వారా, పరిస్థితుల ద్వారా చెప్పడానికి చేస్తూనే ఉన్నారు. ప్రియులారా, ఎవరెవ్వరు ప్రభు దగ్గరికి వచ్చారో ప్రభు యొక్క ప్రభావం వారందరి మీద పడినప్పుడు ఎంతోమంది వారి జీవితాలను పునర్నిర్మింప చేసుకున్నారు.
ప్రిలారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. ఒక కాన్వెంట్ సిస్టర్స్ అందరు కూడా వాళ్ళొక స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. మనకి దగ్గర ఉన్న దేవాలయంలో ఒక సహాయం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ కాన్వెంట్లోనే ఉండేవాళ్ళంట. అయితే ఆ చర్చ్లో ఉన్న మెంబర్స్కి ఆ సిస్టర్స్ అంటే చాలా ప్రేమ. అయ్యో, మన పిల్లలకి వాళ్ళు చక్కగా చదువు నేర్పిస్తూ ఉన్నారు, మన దేవాలయంలో ఎప్పుడు కూడా అన్ని విధములుగా మనకు సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు తమ జీవితాన్ని వెచ్చించి మన కొరకు ఇంత సహాయం చేస్తున్నప్పుడు మనం కూడా వారి గురించి ఆలోచించాలి కదా, వాళ్ళని ఎక్కడన్నా మనం పిక్నిక్ తీసుకుని వెళ్దాము, అది కూడా ఈ మన యొక్క గ్రామంలో కానీ దగ్గర ఉన్న పట్టణంలో ఉన్న స్థలాలకు కానీ వాళ్ళని తీసుకుని వెళ్ళకూడదు, మనకు కొంచెం దూరంలో ఉన్న కొండ ప్రాంతానికి మనం తీసుకొని వెళ్దాము, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడ ఎక్కడ చూసినా పని 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 అని వాళ్ళకి విశ్రాంతి లేదు, మనకు కొంచెం దూరం తీసుకెళ్ళడానికి మనకు ఎక్కువ డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మనం అందరం కలిసి ఈ ప్రయత్నం చేద్దామని ఆ గుడిలో వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారంట ప్రియులారా. నిర్ణయించుకొని వాళ్ళందరూ కూడా డబ్బులు జమ చేసుకొని ఒక నిర్ణయించుకున్న రోజున సిస్టర్స్ని అందరినీ కూడా ఒక వ్యాన్లో కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారంట. అక్కడ అంత విశాలంగా ఉంది, ఏ శబ్దము లేదు, ఏ టెన్షను లేదు, ఏ స్కూల్ పిల్లలు లేరు, ఏది కూడా లేదు. ఎంతో హ్యాపీగా సిస్టర్స్ అందరు గడుపుతున్నప్పుడు ఒక కొండ నుంచి ఇంకొక చిన్న గుట్టకి, అలా గుట్టకి వాళ్ళు ప్రశాంతంగా రోజంతా నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్థలం గురించి వాళ్ళకి వివరిస్తూ ఉన్నప్పుడు అందరు కొద్దిసేపు అక్కడ కూర్చునే వాళ్ళంట. అక్కడ కూర్చున్నప్పుడు అందులో ఒక చిన్న సిస్టరు కొంచెం దూరంలో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేదంట. అలా ప్రతిసారి ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చుంటున్నారో వెంటనే ఆ సిస్టర్ వాళ్ళతో కూర్చోకుండా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వాళ్ళ నడిచే టైంకి మళ్ళీ వాళ్ళతో చేరేదంట. ఇదంతా వాళ్ళ సుపీరియర్ సిస్టర్ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఈ సిస్టరు, మాతో కూర్చొని కబుర్లు చెప్పడం లేదు, స్నాక్స్ తీసుకోవడం లేదు, మాతో సమయాన్ని కేటాయించడం లేదు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని వాళ్ళందరూ ఒకరు చెప్పుకొని ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పుడు చివరిసారిగా ఇంకా వాళ్ళు వ్యాన్లో ఎక్కకముందు ఒక స్థలం దగ్గర ఆగినప్పుడు మరలా సిస్టర్ వెనక్కి వెళ్ళారంట. ఈసారి ఆమెకు తెలియకుండా అందరు కూడా ఆమె వెంట వెళ్ళి ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారని చూసినప్పుడు ఆమె వాళ్ళు ఏ స్థలం నుంచే కదిలి వెళ్ళిపోయారో మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పెద్ద బండను దాన్ని త్రిప్పి పెట్టి పైనున్న భాగాన్ని కిందకి, కిందున్న భాగాన్ని పైకి పెట్టి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడానికి తల ఎత్తినప్పుడు మిగతా సిస్టర్స్ అందరు కూడా చూస్తూ ఉన్నారంట. ఈమెకు ఆశ్చర్యం కలిగింది, అరే వీళ్ళు గమనించారా నన్నని. వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది, ఒక బండను తలక్రిందులు చేసి పెట్టడం వలన ఏమి జరుగుతుంది, దానిలో ఉన్న అంతరార్థం ఏంటి, ఎందుకు అలా చేస్తుంది, ఇక్కడ మాత్రమే అలా చేసిందా, ముందు కూడా అలా చేసిందా అని ఇన్ని ప్రశ్నలతో ఆమెను ప్రశ్నించినప్పుడు ప్రతిసారి నేను మీతో కూర్చోకుండా మనం ముందు చూసిన స్థలానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక బండను తీసుకొని దాన్ని తలక్రిందులుగా నేను పెడుతున్నాను, ఎందుకంటే మరొకసారి ఈ ప్రాంతానికి నేను వస్తానో రాదో తెలియదు, కానీ ఈ ప్రాంతం గుండా నేను ప్రయాణించాను కాబట్టి నా ప్రభావము ఏదో ఈ స్థలం మీద ఉండాలి, నేను మరొకసారి క్రొత్తగా వచ్చినా వేరే వాళ్ళు క్రొత్తగా వచ్చినా ఆ స్థలము వారికి క్రొత్తగా కనిపించాలి, నా ప్రభావము ఈ స్థలం మీద ఉండాలి, అదే నేను చేసిన ప్రయత్నం అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగిందంట. ప్రియులారా, ఒక జీవం లేని స్థలం మీదనే ఆ సిస్టరు తన ప్రభావాన్ని చూపించిందంటే తన చేతిలో ఉన్న స్టూడెంట్స్ మీద ఇక ఎంతగా ఆమె ప్రభావాన్ని చూపిస్తున్నారో. ప్రియులారా, అది ఆ సిస్టర్ బాధ్యత మాత్రమేనా, మనందరి బాధ్యత కూడా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనమందరము కూడా ఎలాంటి ప్రయత్నంలో మనమున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు చూడండి, ఆ సమయంలో ఏదో ఆ ప్రాంతం గురించి వెళ్ళాలి కదా అని వెళ్ళడం లేదు ప్రియులారా. ఏ స్థలానికి వెళ్ళినా ఒక ఉద్దేశంతో ప్రభు అక్కడికి వెళ్తున్నారు. చూడండి, ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు వారందరికీ తెలుసు జక్కయ్య ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో. జక్కయ్యను అందరూ కూడా సూటిపోటు మాటలు అనేవాళ్లే.
ఆ యెరికో ప్రాంతంలో జక్కయ్య తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ అతన్ని దూరంగా పెట్టేవాళ్లే. కానీ ఆ యెరికో బజారులో నడుస్తూ ఉన్నప్పుడు ఆ రోజు యేసు ప్రభువు ఎవరి మీద తన ప్రభావాన్ని చూపించాలనుకున్నారు? అందరూ వదిలివేసిన వ్యక్తి మీద, అందరికి దూరంగా జీవిస్తున్న వ్యక్తి మీద, అందరిని మోసం చేస్తున్న వ్యక్తి ఆ జక్కయ్య చెట్టు మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రియులారా, కొంతమంది అతన్ని చూసి నవ్వి ఉండవచ్చు, కొంతమంది అతన్ని పట్టించుకోకుండా ఉండవచ్చు, కొంతమంది అతన్ని చూసి గేలి చేసి ఉండవచ్చు. కానీ ప్రభు ఉద్దేశము ఆ రోజు జక్కయ్య ఇంటి వాళ్ళందరికీ కూడా రక్షణను అనుగ్రహించడము. అది ప్రియులారా ప్రభావాన్ని చూపించడం అంటే. చూడండి, జక్కయ్యను చూసి ప్రభు అతన్ని నిందించలేదు, అతని పాపముల పట్టిక అక్కడ చదవలేదు. అందరి వలె అతన్ని చూసి నువ్వు పుట్టివాడవని అతన్ని చూసి హేళన చెయ్యలేదు, చెట్టు ఎక్కి కూర్చున్నాడని గేలి చెయ్యలేదు. ప్రియులారా, ఇదంతా కూడా ఈ లోకపు ప్రజలు మాట్లాడే మాటలు. కానీ నశించిపోతున్న జక్కయ్య ఆత్మ మీద ప్రభావాన్ని చూపించాలనుకున్న మంచి ఉద్దేశం ఉన్న ప్రభువు, జక్కయ్య కిందికి రా, ఈ దారిలో నేను నడుస్తుంది నీ ఒక్కడి కొరకే, నీ ఒక్కడికి నేను రక్షణను అనుగ్రహిస్తే నీ ద్వారా ఎంతోమంది కన్నులు ఈరోజు తెరవబడుతున్నాయి. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే నేను నీకు రక్షణ అనుగ్రహిస్తాను. నీవు కూడా రక్షణ కోసం తహతహలాడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను చూసి పొట్టివాడన్నా కూడా నిన్ను చూసి గేలన చేసిన ఈ చెట్టెక్కి కూర్చున్నావు. ఈరోజు నా లెక్కలో నీవు ఉన్నావు, నా ప్రభావం నీ మీద పడాలి, నీవు రక్షణ పొందాలి. నీవు మాత్రమే కాదు, నీ ఇంటిల్లి పాది కూడా రక్షణ పొందాలి. చూడండి, ప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు, జక్కయ్య కిందికి రా, ఈరోజు నీకు రక్షణ అనుగ్రహించబడింది. ప్రియులారా, జక్కయ్య దాక్కుని పారిపోలేదు. ప్రభు ప్రభావము అతని మీద ఎంతగా పడిందంటే అతనే స్వయంగా క్రిందికి దిగి వచ్చి తను చేసిన పాపాలన్నిటిని కూడా స్వయంగా అంతమంది ముందు ఒప్పుకుంటున్నాడు. తన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని ఆశపడుతున్నాడో, యేసు ప్రభు జీవిత ప్రభావం అతని మీద ఎంతగా పడిందో స్వయంగా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ప్రభా, ఎవరెవరిని మోసం చేశానో వాళ్ళకి తిరిగి 4 వంతులుగా నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభా. అయ్యా, నాకున్నదంతా, నాకున్న సగభాగం పేదలకు నేను పంచి పెడతాను ప్రభా. ప్రియులారా, ఎవరైనా ధనవంతులు వారికున్నది కొంచెం పంచి పెడతారు, కానీ అంతగా నేను చేస్తారని ఎవరైనా అంత ముందు చెప్తారా? ప్రియులారా, ఎవరైనా అంత ధైర్యంగా చెప్తారా? అక్కడున్న వాళ్ళందరూ తను చూసి నవ్వేవాళ్లే, వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. అంటే యేసు ప్రభువు ఎంతగా తన ప్రభావాన్ని ఆ క్షణంలో జక్కయ్య మీద ప్రభావితం చేశారో. ప్రియులారా, మనందరి పిలుపు అది. అందుకొరకే ప్రభు ఈ లోకంలో ఇంకా ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాము. మరి మన ప్రభావం వల్ల మంచిగా ఉన్నవారు చెడుగా అయిపోతున్నారా, లేదా చెడుగా ఉన్నవారు మంచి దారిలోనికి వస్తున్నారా? దానికి కారణం ఎవరు? మనం ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాము? మన జీవితానికి ఒకరోజు మనము లెక్క చెప్పుకోవాలి. మన జీవితానికి మనమే లెక్క చెప్పుకోలేని పరిస్థితులను ఉంటే ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని మనం చూపించగలము? మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు మనం జవాబు చెప్పాలి. మనం వృధాగా మాట్లాడినా, ఏదో సరదాగా మాట్లాడను అని మాట్లాడిన ఆ మాటకు కూడా మనం దేవుడికి జవాబు చెప్పవలసింది. ప్రియులారా, ఎంతమందిని మనం మోసపు మాటలతో మోసపుచ్చుతున్నామో, మోసపు మాటలు చెప్పి అదే నిజమని మన ప్రభావాన్ని వాళ్ళ మీద చూపించినప్పుడు, వారి ఆత్మకు దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నాం? నా ప్రియ సహోదర సహోదరి, జక్కయ్య తను రక్షణ పొందిన తర్వాత తన జీవిత సాక్ష్యాన్ని ఎంతమంది పరిసయ్యులకు అతడు చూపించి ఉంటాడో చూడండి. తర్వాత మనం చదువుతున్నాం, తన పరిసయ్యులు అందరినీ తన భోజనానికి పిలిచి ప్రభువును కూడా భోజనానికి పిలిచాడు. ప్రభా, నా జీవితం ఎలా ఉందో వీరందరి జీవితం కూడా అలానే, కానీ నీ ప్రభావం నా మీద పడింది, నేను రక్షణ పొందాను. ఇప్పుడు నా ప్రభావము, రక్షణ ప్రభావము వీరందరి మీద పడాలి, వీరు కూడా రక్షణ పొందాలని
లోపల జక్కయ్య ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తప్పకుండా వినుంటాడు. జక్కయ్య సాక్ష్యం విన్న ఎంతోమంది పరిసయ్యులు సత్యము తెలుసుకొని సత్యంలోనికి వచ్చి ఉంటారు, రక్షణ పొంది ఉంటారు. మరి జక్కయ్యను గురించి ఇంతగా చదువుతున్నాం మనం, మన గురించి, మన ప్రభావం గురించి ప్రభువునకు ఏం జవాబు ఈరోజు మనం చెప్పబోతున్నాం? ప్రియులారా, జక్కయ్యను మార్చిన దేవుడు, జక్కయ్య ద్వారా ఎన్నో ఆత్మలు ప్రభులోనికి రప్పించిన దేవుడు ఈరోజు నీ ద్వారా, నా ద్వారా ఎంతోమందిని ప్రభులోనికి నడిపించాలని ఆశపడుతున్నారు. కాబట్టే మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. కాబట్టి గొప్ప అవకాశం ఉపయోగించుకుందాం. మన జీవిత ప్రభావము చెడు వారందరినీ కూడా మంచి దారిలోనికి తీసుకొని వచ్చే విధంగా మనల్ని అభిషేకించమని ఇప్పుడు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. కృపాసత్య సంపూర్ణుడమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ప్రభా, అందరూ కూడా సత్యము తెలుసుకోవాలని, సత్య సువార్త బోధించే విషయాలను గ్రహించాలని ప్రభా, అది తెలుసుకోవడానికి మా జీవితాలు వారి మీద ప్రభావాన్ని చూపించాలంటే సత్యం తెలుసుకున్న మేము అయ్యా దాన్ని మా మాటల్లో చూపించాలి, మా క్రియల్లో చూపించాలి, మా జీవిత విధానంలో చూపించాలి. నీ కల్వరి ప్రేమను నశించిపోయే ఆత్మలకు ప్రభా ఎలా మీరు వెలను చెల్లించారో ప్రభా, ఆ కల్వరి ప్రేమతో ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. నశించిపోయే ఆత్మల కొరకు అయ్యా మేము కూడా వెలను చెల్లించాలి. వారితో నిలబడి సత్యంలోనికి వారు వచ్చే వరకు కూడా ప్రభా అయ్యా మేము ముందు సత్యంలో ఉండాలి. సత్యాన్ని ప్రభా మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా మోసపుచ్చే ఆత్మలను ప్రభా అయ్యా మేము ఎదుర్కొని ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మేము విడుదలను పొంది తండ్రి, విడుదల పొందిన జీవిత ప్రభావము ప్రభా మోసంలో జీవిస్తున్న వాళ్లను కూడా రక్షణలోనికి నడిపించడానికి మా కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అవును ప్రియులారా, ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మన జీవిత ప్రభావం, సత్యంలో జీవిస్తున్న మన జీవితం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శప్రాయంగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.